అందరికీ నమస్తే అండి. నారా లోకేష్ గారి రెడ్ బుక్ 2023 ఆయన పాదయాత్ర చేస్తున్న సమయంలో ఈ రెడ్ బుక్ అనే దాన్ని చూపిస్తూ కార్యకర్తలను ఉత్సాహపరుస్తూ ఎవరెవరైతే తప్పులు చేస్తున్నారో, ఎవరెవరైతే టీడీపీ కార్యకర్తలను వేధిస్తున్నారో, పోలీసులు కావచ్చు, అధికారులు కావచ్చు, వైసీపీ నాయకులు కావచ్చు, ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా పేర్లు ఇలా రాస్తున్నాను అని చెప్తూ వచ్చారు కదా. సో అసలు ఈ రెడ్ బుక్లో జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఉందా లేదా అనేది అందరికీ డౌట్. సో ఎమ్మెల్యేల్లో ఇప్పుడు వల్లభనేని వంశీ గారు, లేదంటే మాచర్ల పిన్నెల రామకృష్ణారెడ్డి గారు, పొంగనూరు రామచంద్రారెడ్డి గారు అండ్ అంబటి రాంబాబు గారు, వీళ్ళందరి పేర్లు ఉన్నాయా లేదా, కొడాలి నాని గారు, రోజా గారు, వీళ్ళందరి పేర్లు ఉన్నాయా లేవా అంటే చాలామంది ఉన్నాయని అంటారు. సరే, రెడ్ బుక్లో ఎవరి పేర్లు ఉన్నాయో ఎవరికి తెలియదు. అయితే ఐపీఎస్ అధికారుల్లో కొంతమంది పేర్లు ఉన్నాయనేది స్పష్టం. సో అందుకే వాళ్ళలో చాలామందికి పోస్టింగ్లు రాలేదు. అండ్ పోలీసుల్లో కూడా చాలామందికి పోస్టింగ్లు ఇవ్వలేదు. అయితే జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఉందా లేదా, అది నారా లోకేష్ గారికి నిన్న ప్రశ్న అడిగితే, ఒక నేషనల్ మీడియా ప్రతినిధి అడిగితే త్వరలోనే తెలుస్తుంది దానికి సమాధానం అని చెప్పారు. నిజంగా రెడ్ బుక్లో పేరుంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి. అంటే రెడ్ బుక్లో పేరుంది కదా, అడ్డగోలుగా వెళ్ళి అరెస్ట్ చేసేద్దాం, చట్టంతో పని లేదని లేదు. చట్ట ప్రకారం పబ్లిక్ కన్విన్స్ అయ్యే విధంగా, ప్రజలకు అర్థమయ్యే విధంగా వాళ్ళు చేసిన తప్పు ఏమిటి అనేది చెప్తూనే అరెస్టులు చేస్తున్నారు. అయితే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలంటే రెడ్ బుక్లో పేరు ఉండాలా? లిక్కర్ స్కామ్లో ఆయనే 90% లబ్ధిదారు అని తేలింది. లిక్కర్ స్కామ్లో ఆయన అరెస్ట్ చేసేయచ్చుగా. అలాగే కల్తీ నెయ్యి వ్యవహారంలో, టీటీడీ కల్తీ నెయ్యి వ్యవహారంలో 234 కోట్లు స్కామ్ చేశారని తెలిసింది. సో అప్పుడు టీటీడీ పాలక మండలి పెద్దలు ఉన్నారు, ప్రభుత్వ పెద్దలు ఉన్నారు. నిజంగా సిబిఐ ఇన్వెస్టిగేషన్ కరెక్ట్గా జరిగితే పాలక మండలి చైర్మన్ని, ఈవోని అండ్ ప్రభుత్వ పెద్దలు కూడా బాధ్యులుగా చేయొచ్చు. దానిలో చేయలేదు. అప్పటి ఎండోమెంట్ మినిస్టర్ని కూడా చేయలేదు. అలా అంటే జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలి అంటే రెడ్ బుక్లో పేరే ఉండక్కర్లా. ఆల్రెడీ చాలా అవకాశాలు ఉన్నాయి, చాలా అవినీతి వ్యవహారాలు కూడా ఉన్నాయి. సో నేను చెప్పడం ఏంటంటే రెడ్ బుక్లో అతని పేరు లేదని అనుకుంటున్నా. ఉందో లేదో త్వరలో తెలుస్తుందంటే అతను అరెస్ట్ అయ్యారు అనుకోండి. నాకు తెలిసినంత వరకు జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ జరగదండి. సింపుల్గా చెప్పాలంటే, స్ట్రైట్గా చెప్పాలంటే ఈ 5 ఏళ్ళలో అతను అరెస్ట్ జరిగే అవకాశం లేదు. అదే జరిగితే బీజేపీ వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక అండర్స్టాండింగ్ ఉంది, ఒక అంతర్గత ఒప్పందం ఉంది. అదేంటనేది రాజకీయాల్లో ఇంటర్నల్ డీలింగ్స్ అవన్నీ కూడా అవి మనం బయటకు ఓపెన్గా చెప్పలేము. సమయం ప్రకారం, సందర్భం ప్రకారం వాటికవే బయటకు వస్తుంటాయి, బయటపడుతుంటాయి. వైఎస్ వివేకానంద రెడ్డి గారి కేసు, షిరిడీ సాయి అవినీతిని అస్సలు ఈ కూటమి దాని జోలికి వెళ్ళకపోవడం కావచ్చు, అండ్ మద్యం కేసులో ఇంతమంది అరెస్ట్ అయినా 90% లబ్ధి పొందిన జగన్మోహన్ రెడ్డి గారిని కనీసం నిందితుడిగా చేర్చకపోవడం, ఇవన్నీ చూస్తుంటే అదే అనిపిస్తుంది. కాలమే సమాధానం చెప్తుంది. లోకేష్ గారు అన్నారు కదా, రెడ్ బుక్లో జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఉందో లేదో త్వరలో తెలుస్తుందని. లేదు అని నేను అంట. అతని జోలికి వెళ్ళరు, అతన్ని అరెస్ట్ చేసే అవకాశం లేదు అని నేను అంట. ఇక లోకేష్ గారు ఇంకో వేరే అంశాలు కూడా చెప్పారు. లోకేష్ గారు సీఎం అయ్యే అవకాశం ఉంది అని కొన్ని ప్రచారాలు జరుగుతున్నాయి. ఇంటర్నల్గా లోకేష్ గారు సీఎం అయిపోతారని. నిజానికి అది జరిగే అవకాశం ఉండదు. ఎందుకంటే ఇప్పుడు డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, జనసేన పార్టీతో పొత్తున్నారు. ఓన్లీ తెలుగుదేశం పార్టీ మాత్రమే అధికారంలో ఉందనుకోండి, అలియన్స్ ఏమీ లేకుండా, కూటమిగా లేకుండా, అప్పుడు అది పార్టీ పరమైన ఇష్టం. కానీ ఇప్పుడు కూటమిగా ఉన్నారు కాబట్టి చంద్రబాబు గారు సీఎంగా ఉంటేనే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉంటారు. లేదు చంద్రబాబు గారు కాకుండా లోకేష్ గారు సీఎం అయితే పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఒప్పుకుంటారు? జనసేన పార్టీ క్యాడర్ ఎందుకు ఒప్పుకుంటారు? ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు కాంప్రమైజ్ అయినా జనసేన పార్టీ క్యాడర్ ఊరుకోరు కదా. సో అది కూటమికి డిస్టర్బ్ చేస్తుంది. సో అందుకే చంద్రబాబు గారే సీఎం. ఆయనతో మనం పోటీ పడలేము. ఆయన టఫ్ టాస్క్ మాస్టర్. 10 కేజీలు ఎత్తితే 14 కేజీల లక్ష్యాన్ని ఇస్తారు, 14 కేజీలు ఎత్తితే 18 కేజీల లక్ష్యం ఇస్తారు. దీనికి అంతం ఉండదు. ఆయన ఇచ్చిన లక్ష్యం పూర్తి చేయడమే మా పని. చంద్రబాబు వయసు 75 ఏళ్ళైనా 25 ఏళ్ళ కుర్రాళ్ళ పనిచేస్తారు. సో ఆయన ఆలోచనలు అందుకోవడం చాలా కష్టం. ఆయన నరేంద్ర మోదీ గారి కాంబినేషన్ బాగుంది, వాళ్ళే కొనసాగుతారు అని ఇండైరెక్ట్గా చెప్పారు. అలాగే తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంలో లోకేష్ గారు బహిరంగంగా క్షమాపణ చెప్పారు. కల్తీ నెయ్యి జరిగిన మాట వాస్తవమే, నెయ్యి కల్తీ జరిగిన మాట వాస్తవమే. వైసీపీ హయాంలో ఆ మహాపాపం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఈ భూమి మీద ఉన్న హిందువులందరి మనోభావాలు కూడా దెబ్బతిన్నాయి. దానికి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళదే బాధ్యత. కానీ ఒక సీనియర్ మంత్రిగా నేను బహిరంగంగా క్షమాపణ చెప్తున్నాను అందరికీ కూడా అని ఆయన నిన్న ఓపెన్గా పబ్లిక్ డయాస్ మీద
అందరికీ క్షమాపణ చెప్పారు. అలాగే అమరావతికి ఎంతో భవిష్యత్తు ఉంది, పారిశ్రామికవేత్తలు ఇప్పుడు ఏపీకి రాకపోతే తర్వాత బాధపడతారు, 100 రోజులకు ఒకసారి అమరావతిని సందర్శించండి, రాజధాని నిర్మాణం ఎంత వేగంగా జరుగుతుందో చూడండి, మేము రాజధాని పేరిట ఒక నగరాన్ని మాత్రమే నిర్మించడం లేదు, విశాఖపట్నం, అమరావతి, తిరుపతి ఎకనమిక్ రీజియన్ల నిర్మాణం చేపడుతున్నాము, వీటిలో పారిశ్రామిక క్లస్టర్లను అభివృద్ధి చేస్తున్నాము అని చెప్పారన్నమాట. అలాగే డేటా సెంటర్ పాలసీ కోసం తీవ్రంగా ప్రయత్నించి సఫలీకృతమయ్యాము, దేశానికి ప్రయోజనం చేకూర్చే ఫ్రేమ్వర్క్ రూపొందించాము, ఎన్నికల్లో మాటిచ్చినట్టుగానే విశాఖ స్టీల్ ప్లాంట్ను కాపాడాము, 16,000 కోట్లు కేంద్రం సాయంతో స్టీల్ ప్లాంట్ ఇప్పుడు లాభాల్లో పయనిస్తోంది అని చెప్పుకొచ్చారు. సో ఇది మీటింగ్ ఏంటంటే ఐడియాస్ ఆఫ్ ఇండియా 2026 పేరిట ముంబైలో ఏబీపీ నెట్వర్క్ మీడియా, నేషనల్ మీడియా వాళ్ళు, ఏబీపీ నెట్వర్క్ వాళ్ళు లోకేష్ గారితో ఒక ఇంటర్వ్యూ చేశారనమాట. సో అక్కడ ఆ డయాస్ మీద లోకేష్ గారు ఈ వ్యాఖ్యలన్నీ చేశారు. అనేక అంశాలు. పవన్ కళ్యాణ్ గారు నాకు జీవితాంతం పెద్ద అన్నయ్య, సో ఆయన మాతో పొత్తులో ఉన్నంతకాలము అన్నగానే చూస్తాను, ఆ తర్వాత కూడా రాజకీయంగా మేమిద్దరం వ్యతిరేకంగా ఉన్నప్పుడు కూడా ప్రత్యర్థులుగా ఉన్నా సరే జీవితాంతం ఆయన నాకు పెద్దన్నగానే ఉంటారు, జీవితాంతం ఆయనకు నేను కృతజ్ఞుడిగానే ఉంటాను అని నారా లోకేష్ గారు చెప్పారన్నమాట. సో కష్టకాలంలో వెన్నంటి నిలిచిన పవన్ కళ్యాణ్ నా బిగ్ బ్రదర్, జీవితాంతం ఆయన నాకు పెద్దన్నే అని ఒక ప్రశ్నకు సమాధానంగా లోకేష్ గారు చెప్పారు. అలాగే ఏఐ సదస్సులో, ఢిల్లీలో జరిగిన ఏఐ సమ్మిట్లో కాంగ్రెస్ పార్టీ వ్యవహరించిన తీరు దేశ ఇమేజ్ను మసకబార్చేలా ఉంది, అది సరికాదు, 21 దేశాల అధినేతలు ఉన్న చోట రాజకీయాలు చేయడం చాలా తప్పు అని చెప్పారు. దీంతోపాటు అత్యంత కీలకమైన అంశం ఆయన మాట్లాడింది ఏంటంటే సోషల్ మీడియా కంట్రోల్లో ఉండాలి, 11 సంవత్సరాల లోపు పిల్లలకి అసలు సోషల్ మీడియా అనేది పూర్తిగా నిషేధించాలి, అలాగే 16 ఏళ్ల లోపు వయసు ఉన్న వాళ్ళు కూడా సోషల్ మీడియా విషయంలో నియంత్రణ పాటించాలి, తల్లిదండ్రులు కూడా పర్యవేక్షించాలి, దీని మీద అవసరమైన చట్టం మేము ఆంధ్రప్రదేశ్లో తీసుకొస్తున్నాము అని కూడా లోకేష్ గారు నిన్న చెప్పారనమాట. సో ఓవరాల్గా ఈ అంశం మొత్తం మీద 2 పాయింట్లు మనకు కీలకం. ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారి పేరు రెడ్ బుక్లో ఉందా లేదా త్వరలో తెలుస్తుంది అన్నారు, మనం సమాధానం చెప్పాం. రెండోది, లోకేష్ గారు సీఎం అయిపోతారేమో, చంద్రబాబు గారు దిగిపోతారేమో అనే ఒక పుకారు, ఒక గాసిప్ ఉంది, అది కూడా తప్పే అని తేలిందనమాట.